శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ముందుగా అందరికీ శుభోదయము. ఈరోజు మన బంగారు లలితమ్మ గురించి 81వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందామండి. పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవతా మధ్యమా వైఖరీ రూపా భక్త మానస హంసికా. మనము రోజు మన ఇంట్లో వాళ్ళతో చక్కగా మాట్లాడుకుంటూ ఉంటామండి. ఎన్నో మాటలు అంటే మన భావాలు అన్నీ కూడా పక్క వాళ్ళతో పంచుకుంటాము. మన నోటి నుంచి ఒక మాట, ఒక పదము రావాలి అంటే మొత్తము 4 స్థితులు ఉంటాయంట. ఆ 4 స్థితులు కూడా లలితమ్మ వల్లనే సాధ్యమవుతాయి. అప్పుడు మన గొంతులోంచి మాటలన్నీ కూడా ఈ ప్రపంచంలో చక్కగా పంచుకుంటాము. ఇందులో మొదటి స్థితి ఏంటి అంటే పర, రెండో స్థితి పశ్యంతి, మూడో స్థితి మధ్యమ, నాలుగో స్థితి వైఖరి. లలితమ్మని మనం రోజు గుళ్ళల్లో చూస్తామండి. అమ్మ విగ్రహాన్ని చూసుకుంటాము. ఎప్పుడైతే అమ్మ గుడిలోని మనం వెళ్ళినప్పుడు మనం కొంచెము పాజిటివ్గా ఫీల్ అవుతాము. ఎందుకంటే అమ్మ దగ్గర ఉన్న పరిసరాలన్నీ కూడా శాంతిగా, సంతోషంగా, శక్తిగా ఉంటాయి. బయట ప్రపంచంలో లలితమ్మ మనకి కావాల్సిన ధైర్యాన్ని, శక్తిని పంచుతారు. అలాగే మన లోపల కూడా లలితమ్మ ఉంటారండి. మనలో ఒక జ్ఞాన జ్యోతి, అంటే మనలోని టైంకి తినడము, టైంకి మాట్లాడడము, మంచిగా ఆలోచించడము, ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? అమ్మవారి దయతోనే. ఇప్పుడు మనము ఒక మాట మాట్లాడాలి. ఈరోజు లలితా సహస్రనామం గురించి మాట్లాడుకుంటున్నాం, మనందరం తెలుసుకుంటున్నాము. ఏదో నాకు తోచినది, నాకు కూడా ఏం పెద్దగా రాదండి, కానీ అమ్మవారి దయతోనే అమ్మ సహాయం చేస్తున్నారు కాబట్టి నాకు వచ్చిన 2 ముక్కలు మీ అందరితోనే పంచుకుంటున్నాను. నా గొంతులోంచి కూడా ఈ శబ్దం బయటికి రావడానికి కారణము సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి. ఉదాహరణకి ఒక సాధకుడు ఉన్నాడు. లలితమ్మ వారంటే ఎంతో భక్తి, ఇష్టము. ప్రతిరోజు కూడా 108 సార్లు లలితమ్మకి ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని ఎప్పుడైతే ఆ సాధకుడు ధ్యానాన్ని ప్రారంభిస్తారో ఆయనలోంచి వచ్చే వాక్కు చక్కగా, గట్టిగా, స్పష్టంగా వినిపిస్తుంది. చూడండి, ఈ స్థితిని 4వ స్థితిగా పిలువబడతారండి. వైఖరి స్థితి అంటే మనం మాట్లాడే పలుకు చక్కగా వినిపించడాన్ని వైఖరి అంటారు. ఈ సాధకుడు ఓం శ్రీమాత్రే నమః అని కొంచెం సేపు అయిన తర్వాత ఆ కంఠంలో వచ్చే శబ్దము కొంచెము నెమ్మదిగా వస్తుంది. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని. ఈ స్థితి పేరు 3వ స్థితి అండి. అంటే గట్టిగా వచ్చిన శబ్దము కొంచెం నెమ్మదిగా అవుతుంది. ఈ స్థితిని మధ్యమ అని పిలుస్తారు. ఎందుకు అంటే ముందు ఆ సాధకుడు ఈ ధ్యానాన్ని ప్రారంభించినప్పుడు గట్టిగా వస్తుంది. ఆ స్థితిని గట్టిగా అంటే శబ్దం గట్టిగా వస్తుంది, వైఖరి అని పిలుస్తారు. ఎప్పుడైతే ఆ సాధకుడు భక్తిలో తేలిపోతూ, అంటే భక్తితో చేసేస్తూ ఉంటాయి, అందులోని ఉండిపోతారు చూడండి, అప్పుడు గొంతు శబ్దం తగ్గిపోతుంది. అప్పుడు మధ్యమ అని పిలుస్తారు. ఇంకొంతసేపు పోతే ఏమవుతుంది? ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంది కూడా ఆపేసి లోపలే, అంటే బయటికి చదవకపోయినా మన శరీరం లోపల ఒక శబ్దం పుట్టుకొస్తుంది. అది కేవలం మనకే వినిపిస్తుంది. ఈ స్థితిని పశ్యంతి అని పిలుస్తారు. అంటే 2వ స్థితి కింద పిలువబడుతుంది. ఈ స్థితి అయిపోయిన తర్వాత కూడా అన్నింటికన్నా గొప్ప స్థితి అండి. ఆ స్థితిని పరా అని పిలుస్తారు. అక్కడ ఎలాంటి శబ్దము ఉండదు, కేవలము పరిపూర్ణమైన ధ్యానము.
అమ్మవారు అక్కడే కొలువై ఉంటారు. ఇప్పుడు మనం ఏమైనా మాట్లాడాలి అంటే ముందు ఏం మాట్లాడాలి అన్నది మనం ఆలోచించుకుని మాట్లాడతాము. ఈ ఆలోచన శక్తి మన మెదడులోని పుట్టుకొచ్చి గొంతులోంచి బయటకు వస్తుందన్నమాట. ఈ ఆలోచన శక్తే లలితమ్మవారు. ఈ ఆలోచన శక్తిని అమ్మవారు పర అనే స్థితిలోంచి, ఈ పర అన్నది చాలా శక్తివంతమైన మంగళకరమైన స్థితి అండి. అంటే లలితమ్మవారు మనలోని ఆలోచన శక్తి స్వరూపిణిలాగా, ఒక జ్ఞాన జ్యోతిలాగా ఉంటారు, మన శరీరం లోపలే ఉంటారు అని ఈ స్థితి వివరిస్తుంది. ఈ పర అన్న స్థితి ఉంటేనే మిగతా 3 స్థితులు ఉంటాయండి. ఏ మనిషిలోనైతే ఆలోచన శక్తి ఉండదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. అందుకనే పర అన్నది చాలా ముఖ్యమైన స్థితి. దాన్ని బట్టి పశ్యంతి, మధ్యమ, వైఖరి స్థితులు కూడా ఆధారపడి ఉంటాయన్నమాట. అంటే ఇంకొకసారి చూద్దామండి. మనం మాట్లాడే స్థితులు, మాట్లాడాలంటే 4 స్థితులు ఉంటాయి. గట్టిగా ఓం శ్రీమాత్రే నమః అంటే దాన్ని వైఖరి స్థితి అని పిలుస్తారు. కొంచెం నెమ్మదిగా ఓం శ్రీమాత్రే నమః అంటే మధ్యమ స్థితి అండి. అసలు శబ్దము వినిపించకుండా మన లోపలే, మన మెదడు లోపలే ఓం శ్రీమాత్రే నమః అని కళ్ళు మూసుకుని ఆ సాధకుడు చేస్తారు చూడండి, దానిని పశ్యంతి స్థితి అని పిలుస్తారు. ఆఖరి స్థితి అసలు ఎలాంటి శబ్దము లేకుండా అమ్మవారిని ధ్యానించుకుంటూ ఉంటారు కదా, అంటే ఒక మాట పలుకు నుంచి నిశ్శబ్దం వరకు వాళ్ళ ధ్యానము అంత లోతుగా లలితా త్రిపుర సుందరి మీదకి వెళ్ళిపోతారు. అక్కడ అమ్మ పర అని పిలుస్తారు. అంటే ఇక్కడ లలితమ్మవారు జ్ఞానస్వరూపిణి అని పిలువబడతారండి. అంటే జ్ఞానస్వరూపిణి, ఒక జ్ఞాన జ్యోతి, అంటే అమ్మవారి సంపూర్ణ పరిపూర్ణ జ్ఞానవంతురాలు అని. పర అంటే ఆ రూపంలో ఉంటారు అని, మన లోపల ఆ జ్ఞాన అనే రూపంలో అమ్మవారు ఉద్భవిస్తారు, అంటే ఉంటారు. కాబట్టి ఆ జ్ఞానం నుంచే, అక్కడి నుంచే మనం అన్ని మాటలు తెచ్చుకుని మాట్లాడుతున్నామని ఈ 81 శ్లోకంలో నామాలన్నీ కూడా సంకేతిస్తుందండి. అంటే మన లోపల లలితమ్మవారు ఎలా ఉంటారు అన్నది వివరిస్తుందన్నమాట. లలితమ్మని పరదేవత అని పిలుస్తారండి. 369వ నామము. పశ్యంతి అంటే 2వ స్థితి అని మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాము. ఈ పశ్యంతి స్థితిలోని అమ్మవారిని పరదేవత అని పిలుస్తారు. లలితమ్మవారిని వైఖరి రూప అంటారు. అంటే వైఖరి అంటే ఆఖరి స్థితి అండి. ఎక్కడైతే మన వాక్కు శబ్దం కింద మారి అది బయట ప్రపంచానికి వినిపిస్తుందో మనం చెప్పుకున్నాము. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అంటే ఇది వైఖరి స్థితి. ఇక్కడ లలితమ్మవారు వైఖరి స్వరూపిణిలా ఉండి మనతోని మాట్లాడేటట్టు చేస్తారనమాట. భక్త మానస హంసిక, అమ్మవారిని ఇక్కడ హంసతో పోలుస్తారండి. అలాగే అంటే హంస అనేది చాలా ముఖ్యమైన జంతువు అండి. అంటే అమ్మవారు ఏం కోరుకుంటారంటే ఆమె భక్తులు కూడా హంస వలె ఉండాలి, అమ్మ పట్ల భక్తి హంసలా ఉండాలి. ఎందుకు అంటే హంసకి ఒక మంచి గుణం ఉందండి. ఒక గిన్నెలోని పాలు నీళ్లు రెండూ కలిపి హంసకి తాగమనిస్తే హంస కేవలం పాలు తాగి నీళ్లను వదిలేస్తుందంటండి. ఆ గుణము హంసకి ఉందంట. అంటే కావలసిన మంచి గుణాలు అన్నీ పాల రూపంలో తీసేసుకుని అక్కర్లేని విషయాలు అంటే నీళ్ళుని ఆ గిన్నెలో వదిలేసి కేవలం పాలు మాత్రమే తాగే గుణము హంసకుందంట. ఇక్కడ లలితమ్మ వారు కూడా మనందరి భక్తులని హంసలా ఉండాలనుకుంటారు. అంటే మంచి భక్తి మార్గము, అంటే ఇక్కడ పాలు ఏంటండి, భక్తి దైవలోకము, మంచి గుణాలు మంచి బుద్ధులు. నీళ్ళు ఏంటి, ఈ బయట ప్రపంచంలో డబ్బు వస్తువులు ఇవన్నీ కూడా అశాశ్వతం అని మన మనుషులకు తెలియదండి. ఈ మానవ ప్రపంచమే ఏదో ఇక్కడే మనం ఉండిపోతాము అనుకుంటాము. కానీ ఏ భక్తులైతే హంసలాగా ఆలోచిస్తారో, అంటే కావాల్సిన పాలు, అంటే ఇక్కడ పాలు అంటే ఏంటి, భక్తి, అమ్మవారి
పాదాలే శరణాగతి అని ఏ భక్తులైతే అర్థం చేసుకుంటారో లలితమ్మ వారికి వాళ్ళంటే చాలా ఇష్టం అన్నమాట. నీళ్లు వదిలేసినట్టు ఈ వస్తువులని ఇవన్నీ కూడా వదిలేసి మోక్షం కోసము అంటే ఈ బంధాలు, ఈ వస్తువులు, ఈ మానవ ప్రపంచం మీద అపేక్ష కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి అమ్మవారు అంటే హంసతో పోలుస్తారనమాట. ఒకసారి మళ్ళీ 81వ శ్లోకం చూద్దామండి. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని 4 స్థితులు ఉంటాయండి. ఒక్కొక్క స్థితిలోని ఒక్కొక్క రూపంలో అమ్మవారు ఉంటారు అని ఈ నామాలు సంకేతిస్తున్నాయి. ఈ 4 స్థితుల గురించి వివరిస్తున్నాయి. అలాగే భక్త మానస హంసిక అంటే మన మనుష్యులందరూ కూడా హంస వలె మంచి గుణాలతో, హంసకి ఒక మంచి గుణం ఉందని మనం మాట్లాడుకున్నాం కదా, దాని గురించి వివరిస్తున్నారండి. అంటే 81వ శ్లోకము ఎంత మంచి శ్లోకము అంటే నేను చెప్పింది మీరు ఇంకొకసారి వినండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నాకు కూడా ఫస్ట్ అర్థం కాలేదు, కానీ నేను ఎంతో వెతికితే ఒక్కొక్క స్థితికి మధ్యన మనకి ఆ భేదభావము అంటే ఆ లింకింగ్ ఉంటుందండి. మొత్తం 4 స్టేజ్లు ఉంటాయి కదా, మన గొంతులోంచి మాటలు బయటికి రావాలి అంటే మొత్తం 4 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. అందులో ఫస్ట్ స్టేజ్ పర, సెకండ్ స్టేజ్ పశ్యంతి, థర్డ్ స్టేజ్ మధ్యమ, 4th స్టేజ్ వైఖరి అండి. అంటే ఈ 4 స్టేజుల్లోని అమ్మవారు ఎలా ఉంటారు, ఏ పేర్లలో ఉంటారు. అలాగే అమ్మవారిని పర అంటే అన్నింటికన్నా పెద్ద గొప్ప స్థితి అనమాట. ఆ స్థితికి అంటే మనము వైఖరి స్థితి నుంచి పరాస్థితి వరకు అమ్మవారిని చేరుకోవాలంటే 4, 3, 2, 1 ఆర్డర్ ఫాలో అవ్వాలి. అంటే ఒక సాధకుడు అమ్మవారి మీద ధ్యానము అంటే డీప్ మెడిటేషన్ స్టార్ట్ చేస్తే 4వ స్థితి వైఖరికి ముందు మొదలు పెడతారు. తర్వాత 3వ స్థితి మధ్యమాకి చేరుకుంటారు. తర్వాత 2వ స్థితి పశ్యంతికి చేరుకుని ఆఖరి అన్నింటికన్నా శక్తివంతమైన పూర్తి జ్ఞానం ఉండే స్థితి అండి. ఈ స్థితినే పర అని పిలుస్తారు. అమ్మవారు ఈ జ్ఞాన జ్యోతి సంపూర్ణ మొత్తము అంటే జ్ఞానం తెలియని విషయం ఉండదండి, అంతా కూడా ఈ పర అనే స్థితిలోనే ఉంటుంది. ఏ సాధకుడు అయితే వైఖరి స్థితి నుంచి పరాస్థితికి చేరుకుంటారో వాళ్ళు లలితమ్మని పొందుతారు అని ఈ నామం సంకేతిస్తుంది. ఎంత అద్భుతమైన శ్లోకం అంటే 81వ శ్లోకము. వింటుంటేనే ఆహా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా తప్పకుండా ఈ శ్లోకం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొక నలుగురికి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. మన లలితమ్మ మన లోపల నుంచి వచ్చే మాటలు ఎలా పుట్టిస్తారో వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. శ్రీమాత్రే నమః. ఈరోజుకి ఇంతేనండి. లోకా సమస్త సుఖినో భవంతు.